దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమందు ఒక ప్రత్యేక అంశాన్ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతూ ఉన్నా. అదేంటనంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించిన అంశం. సంఘ చరిత్రలో క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఉన్నంత గందరగోళం దేని విషయంలో కూడా ఉండదని నా నమ్మకం. ఎందుకు అనంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ విషయంలో ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క రకంగా బోధించారు. 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఇందులో. ఏంటనంటే ప్రీ ట్రిబులేషన్, మిడిల్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అని. అంటే రేప్చర్ ఎప్పుడు, అంటే సంఘం ఎత్తబాటు ఎప్పుడు అని అంటే శ్రమలకు ముందు అనేది ఒక వాదం, శ్రమలకు మధ్యలో అనేది రెండవ మాట, శ్రమలకు తర్వాత ఇది మూడవ విషయం. అందుకనే ప్రీ ట్రిబులేషన్, మిడిల్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. రేప్చర్ అనేది, సంఘ ఎత్తబాటు అనేది, ఈ 3 విషయాల్లో సంఘములో ఉన్న గందరగోళానికి కారణం ఎవరు? దేవుని వాక్యమా? అంటే దేవుని యొక్క వాక్యం అసలే కాదు. ఎందుకంటే వాక్యములో గందరగోళం అనేది ఎక్కడా ఉండదు. ప్రభు వాక్యములు ఏనాడు కూడా ఏ పొరపాటు కూడా దేవుడు చెప్పడు. ఒక చోట అవునని ఇంకో చోట కాదన్నాడు, ఇంకో చోట కాదని ఇంకో చోట అవునన్నాడు. వాక్యములో ఇలాగ అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు, ఒకవేళ భవిష్యత్తు అవ్వచ్చు అనే మాట ఉండదు. దేవుని యొక్క వాక్యానికి ఉన్న క్రైటీరియా ఏంటనంటే ఇలాగ అనుకుంటున్నాను అనేది మనం అనుకుంటాం, కానీ దేవుడిది అలా ఉండదు, వాక్యానికి అలా ఉండదు. అయితే అది అవుతుంది, లేదంటే ఇది అవుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఇంకోటి ఏమన్నా వచ్చిందంటే దేవుడు మాట తప్పేవాడు అవుతాడు. ఎందుకంటే ఆయన మాట అన్నాడుగా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలని. అలాంటి దేవుడు మనల్ని గందరగోళానికి గురి చేయడు కదా. మరి గందరగోళం ఎలాగొచ్చింది అని అంటే మనం ఒక వచ్చినా అది మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం, లేదా మన అభిమానించిన సేవకుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. అందుకే ఈ గందరగోళం ఏర్పడింది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి చాలామంది నమ్మేది ఏంటంటే శ్రమల్లో సంఘం ఇక్కడ ఉండదు. శ్రమలు అనేవి ఎప్పుడు అనంటే సంఘం వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు ప్రారంభమవుతాయి అనేది 100కి 99% చాలామంది ఇప్పటి వరకు చెప్తున్న మాట అది. చాలామంది నమ్ముతున్న బోధ కూడా అదే. దానికి ఉదాహరణగా చాలామంది కొన్ని విషయాలు చెప్తారు. ఏంటనంటే నోహు ఓడలోకి వెళ్ళిన తర్వాత కదా జలప్రళయం వచ్చింది, లోతు సొదొమ దాటిపోయిన తర్వాత కదా అగ్ని కురిసింది. అలాగే ఇలాగ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అసలు నోవహు ఓడలోకి వెళ్ళిన దానికి, లోతు సొదొమ విడిచిపెట్టిన దానికి ఈ అసలు రెండవ రాకడికి ఏంటి సంబంధమో నాకైతే ఇప్పటి వరకు నాకు వాక్యం ఎక్కడ కనబడలే. దేవుని వాక్యాన్ని వివరించేటప్పుడు వాక్యాన్ని వాక్యముతోనే వివరించాలి అనేది ప్రధానమైన అంశం. ఇది దాటి బయటికి వెళ్ళిన మరుక్షణం మంది ఏమవుతామంటే తప్పనిసరిగా తప్పు బోధిస్తాం. చాలామంది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదివి ఇక్కడికి ఇక్కరమ్ము, ఇక మీద జరగవలసిన సంగతిని నీకు తెలియజేస్తానని యోహాన్ని పిలిస్తే చాలామంది సోకాల్ స్పీకర్స్, ఫేమస్ స్పీకర్స్, ఎందుకంటే 4 ఇంగ్లీష్ మొక్కలు వచ్చి ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది, 4000 మంది, 10,000 మంది, లేకపోతే ఆసియాలోనే పెద్ద సంఘం అయితే ఆ బోధకుడు ఏది చెప్పినా అది కరెక్ట్. ఏమండి, జనసంఖ్యను బట్టి, భాషా పరిజ్ఞానాన్ని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి లేఖనాన్ని కరెక్ట్గా చెప్తున్నాడు అని అంచనా వేస్తున్నామంటే మన అంత గుడ్డు వాళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏంటి తెలుసా? మనం సరిగ్గా బైబిల్ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోలేనట్టు లెక్క. కాబట్టి మీరు ప్రియమైన దేవుని పిల్లలుగా ఒకవేళ నేను ఇప్పుడు చెప్తున్న అంశాన్ని, లేదా నేను మీకు గుర్తు చేస్తున్న అంశం, నేనేదో కొత్తగా చెప్తున్నాను కదా, బైబిల్ చెప్పిన దాన్ని నేను గుర్తు చేస్తున్నాను అంతే. నాకంటే ముందుగా కొంతమంది దైవజనులు చెప్పొచ్చు, ఒకవేళ నన్ను వాళ్ళ అభిమానిని, లేదా నేను ఆ సేవకుని యొక్క ఫాలోవర్నని మీరు ఎవరైనా ఒకవేళ అపోహపడితే పడవచ్చు. ఏదన్నా మంచిదే కానీ అనుకుంటే నాకు నష్టం లేదు, కానీ వాక్యానుసారంగా మాత్రం మీ ఆలోచన మార్చుకోవాలి అనేది దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ
ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను. రెండవ రాకడ డైరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు వారు రెండవ రాకడ జరిగిన తర్వాత సంఘానికి శ్రమలు ప్రారంభం అవ్వవు. సంఘానికి శ్రమలు ప్రారంభం అయిన తర్వాత యేసు ప్రభు వారు వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నో ఎగ్జామ్షన్, రెండో మాట లేదు. కొంతమంది పూర్తిగా వాక్యాన్ని వినకుండా, సరిగ్గా వాక్యం చదవకుండా, ఇదిగో అబద్ధ బోధకుడు ఇతడు, ఇదిగో ఇతడు తప్పు బోధకుడు అని చెప్పి మాట్లాడుతుంది. ఏంటి తప్పు బోధకుడు అంటే, నువ్వు తప్పు బోధించావు కాబట్టి నీది ఖండిస్తే ఇప్పుడు కరెక్ట్ బోధించేవాడు తప్పు బోధకుడా? నువ్వు తప్పు విన్నావు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా వినబడుతుంటే తప్పు బోధకుడా? మీకు ఉదాహరణ ఒకటి మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు అని చెప్పారు చాలామంది. నేను మ్యాగజైన్లో రాశాను ఆ విషయాన్ని. ఏంటంటే బట్టలు మాసిపోవటం, చెప్పులు అరిగిపోవటం కాదు, అక్కడ ఉన్నది అది కాదు, దేవుని వాక్యం ఉంది మాట. కానీ అందరూ వాళ్ళు చెప్పారు. చాలామంది ఏం చెప్పారంటే అలాగే చెప్పారు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు, మరి ఏంటో ఆ బట్టలు. బైబిల్లో ఉన్నది ఏంటి అని అంటే, వారి వస్త్రములు పాతకెళ్ళలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. నెహెమ్యా గ్రంథంలోను ద్వితీయోపదేశ కాండంలోను 2 చోట్ల చెప్పిన మాట. మీరు ఒకవేళ డౌట్ ఉంటే, ఒక అనుమానం ఉంటే, మీరు ఆ వచనాలు మీరు చదవచ్చు. ఎందుకంటే వాక్యాన్ని లేకుండా, దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా మీరు మనకు నచ్చినట్టు చెప్పాడు కాబట్టి ఓహో అని చప్పలు కొట్టకూడదు. వాక్యంలో ఏం చెప్పాడో అది మనం పరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మందే. లేఖనాన్ని బెరయా సంఘస్థులు ప్రతిదినము కూడా పరిశోధన చేసినట్లు ఈ దినాల్లో అటువంటి వాళ్ళు లేవాలి. ఎందుకంటే చాలామంది స్పీకర్స్ వచ్చారు. ఇప్పుడు చాలామందికి అభిమానం మరి వ్యక్తులు తయారయ్యారు. సంఘ పరిచర్య విస్తరించింది, సంతోషం. సేవకులు రావడం సంతోషం, స్పీకర్లు రావడం సంతోషం. కానీ వాళ్ళు నిజంగానే కరెక్ట్ బోధిస్తున్నారు లేదో పరీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించేదివి. వారు వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. 40 ఏళ్ళు ప్రయాణం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి రాత్రింబగళ్ళు పగలు మరి మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారు కూడా బయలుదేరిన ఆ నీడలో నడుస్తున్న వ్యక్తులకు వస్త్రాలు పాతగిల లేదట, కాళ్ళు వాపు రాలేదట. ఏంటి దీని అర్థం అని అంటే, వాళ్ళు వేసుకున్న బట్టలు ఉతుక్కోకుండా లేదని కాదు అక్కడ అర్థం. ఉతుక్కున్నారు కానీ వాటికి పాతదనం రాలేదు, కొత్తదనం వచ్చింది. కాళ్ళకు వాపు రాలేదు అంటే వాళ్ళ ప్రయాణం ఆగిపోలేదు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు పాతదనానికి వెళ్ళిపోలేదు, ఎప్పుడు నూతనంగానే ప్రయాణం చేశారు. ప్రయాణం ఎప్పుడు కూడా చాలా చక్కగా సంతోషంగానే కొనసాగుతూ చేసిన వాళ్ళు. ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయారు, మధ్యలో రాలిపోవడం, అనుమానించారు. కొంతమంది హృదయంలో ఐగుప్తుకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసిన వాళ్ళు చేశారు. ఇలా చాలామంది ఉన్నారు. కానీ నిజంగా నమ్మిన వారు మాత్రం కనాన్లోకి వెళ్ళారు. అంతేకాదు కాళ్ళకు వాపు రాలేదంట. అంటే నడిస్తే చాలామందికి కాళ్ళు వాసిపోవాలి. 40 సంవత్సరాల ప్రయాణం అంటే మాటలు కాదు కదా. కానీ ఏంటి అర్థం అంటే, భక్తి జీవితంలో ప్రయాణం చేస్తే ఎప్పుడు కూడా అలసిపోరు, దేవుడి సహాయం ఉంటే అన్నదానికి అక్కడ అర్థం చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 29:5లో కూడా అక్కడ ఆ మాట మళ్ళా మరి మనం చదవచ్చు. ఒకవేళ ముందు చెప్పిన మాట మనం నెహెమ్యా గ్రంథంలో చదివాం. మీరు ఒకవేళ డౌట్ ఉంటే, అనుమానం ఉంటే, డిటోర్నమీ, బుక్ ఆఫ్ డిటోర్నమీ 29వ అధ్యాయము 5వ వచనం మీరు చదవగలిగితే అక్కడ కూడా ఇదే మాట పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయించాడు. చూడండి. నేను మీ దేవుడిని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 45 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతుంది. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఇక్కడ మళ్ళీ పోషించారా, చెప్పులు పాతగిలిపోలేదు అన్నాడు. అక్కడేమో బట్టలు పాతగిలిపోలేదు, మీ చెప్పులు పాతగిలిపోలేదు. అలాగే ద్వితీయోపదేశ కాండం 8:4లో కూడా ఇంకొక మాట ఉంది, చూడండి. అక్కడ కూడా ఇదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మనన కొరకు లేదా మన జ్ఞాపకం కోసం రాయించాడు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. చూసారా,
అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి, ప్రభువు మీద ఆధారపడి నడుస్తున్న వ్యక్తి ఎప్పుడు కూడా తన జీవితంలో పాతదనం అనేది వెళ్ళిపోడు. దేవుడు ఎప్పుడు నూతనంగానే పక్షిరాజు యవనం వల్ల యవనం కొత్తదొగుచున్నట్టు మేలుతోని హృదయాన్ని నింపుతానని చెప్పాడు కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, లేఖనంలో దీన్ని కొంతమంది ఏం చేశారంటే, ఆ బట్టలు మాయలేదండి, వాళ్ళ చెప్పులు అరగలేదని చెప్పారు. అందరూ నిజం అనుకున్నారు. అలాగే రెండవ రాకడి విషయంలో కూడా ఒక ప్రధానమైన తప్పు జరుగుతూ ఉంది. ఏంటనంటే, ప్రకటన గ్రంథము 4:1 చదివి సంఘం వెళ్ళిపోయింది అని మొదలు. సంఘం వెళ్ళిపోవటం ఏంటండి? జరగబోయే సంగతులు చూపించడానికి యోహాన్ని దేవుడు రమ్మని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక నిజంగానే సంఘం ఎత్తబడిపోయింది అనుకుందాం. సంఘం ఎత్తబడిపోయింది ఎప్పటికీ అనుకుందాం. మరి సంఘం ఎత్తబడిపోతే అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి మరి ఎవరిని బాధ పెట్టేది? అటు విడిచిపెట్టబడ్డ వాళ్ళు అంటారు. అదేంటది? ఎక్కడ తొలగా? కాబట్టి వాస్తవం ఏంటి అని అంటే, మీకు ప్రధానంగా కొన్ని వచనాలు గుర్తు చేస్తా, అవి మీరు ఓపికతో చదవమని ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నా. రాకడ సందర్భంలో ఏదైనా విషయం నేర్చుకోవాలనుకుంటే 2 ప్రధానమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏమిటంటే, దానియేలు గ్రంథము జాగ్రత్తగా చదవాలి. రెండవది ప్రకటన గ్రంథము కూడా జాగ్రత్త చదవాలి. దానియేలు గ్రంథం ఓల్డ్ టెస్ట్మెంట్ రెవల్యూషన్, లేదా మరి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఓల్డ్ టెస్ట్మెంట్ మరి ఏంటి అని అంటే దానియేలు గ్రంథం. న్యూ టెస్ట్మెంట్ మరి రెవల్యూషన్ ఏంటంటే ప్రకటన గ్రంథం, ప్రత్యక్ష గ్రంథం. ప్రకటన అనేది కూడా తెలుగులో కాలాలు చేసి ఉంటారు ప్రత్యక్షత. అక్కడ మీరు ప్రారంభంలో చూస్తే తన దాసులు కనబరుచుటకు యోహానికి ప్రత్యక్షపరిచిన విషయాలను ఉంటాయి. కాబట్టి ప్రకటన అంటే ఒక ప్రకటన చేస్తున్నాడు అంటే రాబోయే కాలంలో ఏదో జరుగుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో కొన్ని విషయాలు అన్నీ మీరు చదవద్దు. అన్నీ మీరు చదివితే ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉండి గందరగోళం అవ్వచ్చేమో, కానీ మీకు గుర్తు చేయడానికి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఒక వచనము మీకు గుర్తు చేస్తే మీరే చదివి మీరే ధ్యానం చేయండి. మర్చుకు నేను చెప్తున్నా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచిన దాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యం నిలుతున్న సంగతి నేను గ్రహించుకుని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఎలాగ చెప్పాను. ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించున్నది. అది సమస్తమును అణగదొరుకుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను అలగొట్టును. అతడు పండుగ కాలము న్యాయ పద్ధతులు నివారణ చేయబోనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలం అతని వశమును ఉంచబడుదురు. చూడండి అన్నమాట. కాలములు అర్ధకాలం. కాలం అంటే సంవత్సరం, కాలం అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు. 3.5 సంవత్సరాలు పరిశుద్ధులు, అంత్య అబద్ధ క్రీస్తు. మీకు ఈ మాట కూడా మీరు జాగ్రత్తగా వాడాలి. చాలామంది అంత్యక్రీస్తు అంటుంటారు. అంత్యక్రీస్తు కాదు, బైబిల్లో ఉన్న అంత్యక్రీస్తు కాదు, అబద్ధ. మరి బైబిల్లో ఉన్న మాట ఏంటనంటే అబద్ధ ప్రవర్తన, క్రీస్తు విరోధి, లేదా క్రీస్తు విరోధి ఆత్మ అంటాడు. యాంటీ క్రైస్ట్ అనేదాన్ని క్రీస్తు విరోధి. వాడు ఏం చేస్తాడు అని అంటే చూడండి, అక్కడ మీరు 21 నుండి పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయం. అలాగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మీరు చదివితే అక్కడ కూడా ఒక మాట మీరు ప్రత్యక్షంగా చూడగలరు. ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారి ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఘట సర్పం అంటే మనకు తెలుసు, చివరగా వచ్చే క్రీస్తు విరోధి అనేవాడు.
వారి మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారం చేసి డంబం మాటలు దేవదూషణ పలుకు నోరు దానికి ఇవ్వబడును. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారం ఏర్పాటు. 42 నెలలన్నా 3.5 సంవత్సరములు అన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి. 42 నెలలు అన్న 3.5 సంవత్సరాలు అన్న ఒకటే. ఈ మాట మీరు జాగ్రత్తగా కాల్కులేట్ చేసుకోవాలి. 42 నెలలు దాని కార్యం జరిపించుకోవడానికి ఏర్పాటు అయిందట. 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడింది. మళ్ళీ ఇక్కడ చెప్పాడు. దానియేలు గ్రంథం 7:20 చెప్పిందే ప్రకటన 13:7 చెప్పాడు. ఇప్పుడు నిజంగానే ఒకవేళ పరిశుద్ధులు వెళ్ళిపోరు అనుకుందాం. పరిశుద్ధులు వెళ్ళిపోయిన తర్వాతే క్రీస్తు విరోధి వచ్చాడు అనుకుందాం. మరి ఈ పరిశుద్ధులు ఎవరు? కాబట్టి లేఖనాన్ని జాగ్రత్తగా చదవండి. అక్కడే కింద మళ్ళా చెప్పాడు చూడండి, మీకు ఇంకా డౌట్ ఉంటే 10వ వచనం, ఎవడైనా చెరపట్టబడవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవని, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధులు ఓర్పును విశ్వాసమును కనబడను. పరిశుద్ధులు ఓర్పును విశ్వాసము అన్నాడు. ఒక నిజంగానే పరిశుద్ధులు వెళ్ళిపోయారు. మరి వీళ్ళెవరండి? వీడు సంగతి ఏంటని? కాబట్టి 3.5 సంవత్సరములు పరిశుద్ధులనే వారు రాబో కాలములో హింసలు అనుభవించే రోజు ఒకటి ఉన్నది. ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు. మనం ఎవరు ఉండము, మనం ఎవరు వెళ్ళిపోతాం అని భ్రమలో ఉండొద్దు. ఈ మాటను ఇంకా అర్థం కావడానికి మీకు తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం కూడా జాగ్రత్తగా చదవండి. అక్కడ కూడా ఉంది, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండా వలని బెదరకుండా వలని ప్రభు యేసుక్రీస్తు రాకుండా బట్టి మనం ఆయన యొద్ద కూడుకున్నట్టు బట్టి మిమ్మను వేడుకొనుచు ఉన్నాను. సంచలమైన కంగారు పడకండి, తొందరపడకండి. ఎవరన్నా ఏదన్నా చెప్తే తొందరపడ్డారు కనుక రాకడ ఎప్పుడు ఎలా జరుగుద్దో ఈ 2వ అధ్యాయంలో క్లియర్ చేశాడు. కనీసం విధంగా చదవండి, సరిగ్గా ఈ 2వ అధ్యాయం చదవండి. అక్కడ చూడండి 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు, అక్కడ నెంబర్ వేసి ముందు చూడండి, కింద 2 వేసి ధర్మ విరుద్ధ పురుషుడు బయలుపడితేనే ఆ దినము రాదు. యేసుప్రభు రాకడానికి క్లియర్ వచ్చిన శుభ్రంగా, అంటే మనకి ఏ తొందరపడకుండా సంపూర్ణంగా అవగాహన చేసుకుని మామూలు 1వ తరగతి చదువుకున్నాడు చదివినా చెప్పొచ్చు. నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము అంటే ప్రభువు రాకడ దినము. యేసుప్రభు రాక ముందు ఎవరు వస్తారు? యేసుప్రభువా క్రీస్తు విరోధ అంటే క్రీస్తు విరోధి వస్తాడు అనేది దేవుని యొక్క వాక్య సారాంశం. వచ్చి ఏం చేస్తాడు? ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటా ఎదిరించచ్చు, దానికి అంతటి పైగా వాడు తను తాను ఇచ్చించుకొనొచ్చు. ఇప్పుడు ప్రస్తుత జరుగుతున్న పరిస్థితులు రాబో కాలంలో ఏకఛత్రాధిపత్యం క్రిందకు సర్వ ప్రపంచ దేశాలు కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది వస్తుంది. దానికి కొంతమంది కూటమిగా ఏర్పాటు అవుతారు. ఆ కూటమిలో నుండే ఒక క్రీస్తు విరోధి బయలుదేరుతాడు. యెరూషలేము కేంద్రంగా వాడు చేసుకుని పరిపాలన మొదలు పెడతాడు. ఇవన్నీ జరుగుతాయి. వాడి దేవాలయంలో కూర్చుని విగ్రహారాధన మొదలుపెట్టే సమయంలో అప్పుడు ఇశ్రాయేలు గ్రహిస్తారు. ఏంటి ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ పరిస్థితులన్నిటికీ మూల కారణము ఏంటో మనం చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం, లేకపోతే ఇలా కాకపోతే మనం తేరుకోలేము అని చాలామంది ఒక కూటమిగా ఏర్పాటు అవుతారు. చూస్తున్నాడు ఏం జరుగుతుందో. దశరాజ కూటమి అనేది ఒకటి వస్తుంది. ఆ మృగం మీద ఉన్న 10 కొమ్ములు ఆ 10 రాజ్యాలు సూచిస్తున్నాయని ప్రకటన 13వ అధ్యాయం చెప్పింది. అదే అందులో నుండి ఒకడు బయలుదేరుతాడు. వాడు చిట్ట చివరి రాజు. వాడే క్రీస్తు విరోధి, క్రీస్తు ప్రభువుకి విరోధంగా తయారయ్యే ఒక వ్యక్తి వచ్చి ప్రపంచంలో ఉన్న సర్వప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధులతో ఘోరమైన హింసను పెట్టే యుద్ధం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అవును, శ్రమలు వస్తే ఏంటంట, ఇప్పటికే కరోనాతో చాలామంది చనిపోతున్నారు.
ఇప్పటికి చాలామంది దైవజనులు చనిపోయారు, మామూలు విశ్వాసం చనిపోయారు. చాలామంది మన డౌట్ వచ్చేస్తుంది, ఏంటండి దేవుడి సహాయం చేస్తే ఇలా ఏం జరుగుతుంది అని. నెక్స్ట్ అదే భ్రష్టత్వం సంభవించి చాలామంది విశ్వాసంలో జారిపోతారు. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ప్రార్థన అంశం గురించి మాట్లాడుతూ మనిషి కుమారుడు రాకడ దినాల్లో అలాంటి విశ్వాసం కనుగొందునా అని ఒక అనుమానంతో కూడిన మాట మాట్లాడాడు. ఆ మాట మనకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. విశ్వాసంలో చాలామంది బలహీనలు అవుతారు. ఆర్థిక కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు ఎంతో విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళు సైతం బలహీనలైన ఆశ్చర్యపోవచ్చు. అదే భ్రష్టత్వం సంభవించండి. ఇలా జరుగుతాయి. అంతేకాదు చాలామంది విశ్వాసంలో అణగారిపోతారు. యాంటీ క్రైస్ట్కి, అబద్ధ క్రీస్తుకి లొంగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఎలాగైతేనే మీకు ఆహార వస్తువులు దొరికితే లేకపోతే లేదు అని భయపడతారు, పెడతారు. అయినా కానీ ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడే చీకటి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడే అన్నీ జరిగాయి. కానీ ఇశ్రాయేలుకు వెలుగు ఉంది, ఐగుప్తీయులకు చీకటి ఉంది. వాళ్ళ కప్పలు ఉన్నాయి, వీళ్ళకి లేవు. అలాగే వాళ్ళ మీద అన్ని రకాల రోగాలు దాడి చేసి వీళ్ళకి లేవు. క్రీస్తు ప్రభువునందున్న బిడ్డలు ఆ రోజున శ్రమలో ఇక్కడ ఉన్నప్పుడు ఏదో నష్టం జరిగిపోద్ది అనుకోకండి. ప్రభు యొక్క కాపుదల దేవుని బిడ్డలకు ఉంటారు. సారేపతి విధవరాలని తన కుమారుని దేవుని సేవకుని పోషించినట్లుగా దేవుని సందులో ఉన్న వ్యక్తులను దేవుడు ఎలా కాపాడి పోషించాలో ప్రభు బాగా తెలుసు. పరీక్షలు లేవని పిల్లల్ని పెంచితే సడన్గా పరీక్షలు వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఏమంటారు? కాబట్టి శ్రమలు లేవు సంఘానికి అని చెప్పుకునే బోధకులు అందరూ కూడా సిగ్గుపడతారు ఒక రోజున. ఎందుకు సిగ్గుపడతారు తెలుసా? మామూలుగా ఇప్పుడు పొందే శ్రమలకి అప్పుడు పొందే శ్రమలకి తేడా ఉంది. ఇప్పుడు మామూలుగా ఆర్థిక కష్టాలు, అనారోగ్య కష్టాలు, రకరకాల శ్రమలు ఉంటే ఉండొచ్చు. కానీ రాబో కాలంలో క్రైస్తవుల మీద విపరీతమైన నిజమైన దేవుని సేవకుల మీద, సేవకురాళ్ళ మీద, దేవుని బిడ్డల మీద దాడి జరిగే రోజు ఉంది. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చదివితే 24వ అధ్యాయము మత్తయి సువార్త, 13వ అధ్యాయము మార్కు సువార్త, 21వ అధ్యాయము లూకా సువార్త మీరు చదివితే అయ్యో గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ అన్నది. గర్భిణీ స్త్రీ అనలేదు అక్కడ. మీరు అనవచ్చు, అమాయకులు కాకపోతే గర్భిణీ స్త్రీలు కాకపోతే పురుషులు ఉంటారు ఏంటండి అని. గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అంటే ఏంటి తెలుసా మీకు? ఆత్మను సంపాదించే వారికి, ఆత్మను పోషించే వారికి ఆ రోజుల్లో శ్రమ ఉంటుంది, ఇంకా ఎక్కువ శ్రమ ఉంటుంది. కాబట్టి కష్టాలు లేవనుకోకండి. సంఘానికి అంతటికి ఒక పరీక్షాకాలం అవుతుంది. యేసుప్రభు రాకడక ముందు 3.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. అందుకనే మిడిల్ ట్రిబులేషన్ అనేది బైబిల్ లేఖనానుసారమైన బోధ. అంటే సంఘము 7 ఏళ్ల శ్రమ కాలంలో 3.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారు. 3.5 ఏళ్ళు గడవగానే సంఘం ఎత్తబడుతుంది. ఇది లేఖనం సత్యం. అది లేఖన సత్యం ఏంటంటే అది విషయం. కాబట్టి వాక్యానికి బయటికి వెళ్ళి మనకు నచ్చిన రీతిగా బోధిస్తే అది లేఖనం కాదు. అయితే ఒక మాట, సంఘము శ్రమల మధ్యలో వెళ్తుంది అని చెప్పిన మాట దేవుని వాక్యానుసారంగా. అలాగే చాలా మంది చెప్పినట్లుగా అబ్బాయి లేదండి శ్రమలకు ముందు వెళ్ళిపోతుందండి అని చెప్తారు. రేపు పొద్దుట శ్రమంలో అప్పుడు మనం ఉంటాం. అప్పుడు ఈ బోధ చేసిన వాళ్ళందరూ ఏం చెప్తారు? అప్పుడు సడన్గా సిద్ధపడని చెప్తారు. ముందేమో పరీక్షలు లేవు నాయన ఏం పర్లేదు, పరీక్షలు రాగానే భయపడేటప్పటికి అలా వస్తుందని చెప్తారు. కాబట్టి వాక్యానికి బయటికి వెళ్ళకుండా నేను చెప్పిన గుర్తు చేసిన వచనాలు చదవండి. అలాగే యేసుప్రభు దొంగ వల్లే వస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు. 7 దొంగ వల్లే వస్తాడు, ఎవరి మీద వస్తాడయ్యా అని మీరు అడిగాను. దానికి కూడా తెస్సలోని పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో జవాబు ఉంది. దొంగ వల్లే ఆయన అందరి మీద కాదు వచ్చేది. ఎవరైతే చీకట్లో ఉంటారో, ఎవరైతే దేవుని విడిచిపెట్టి ఇష్టాన్ని వాళ్ళ మీదకి, సంఘం మీదకి కాదు. సంఘం మీదకి ఆయన దొంగ వల్లే రావటం అనేది అసత్యం. అక్కడే అన్నాడు 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చిన అంటాడంటే ఆ దినం దొంగ వల్లే వచ్చినని మీకు బాగా తెలియని. అక్కడి నుంచి ప్రసంగం మొదలెడితే దొంగ వల్లే ప్రసంగం మొదలెడతాం. కానీ 4వ వచనంలో అంటాడు, ఆ దినము దొంగ వల్లే మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులను, పగటి సంబంధులు.
కాబట్టి రక్షణ శిరస్త్రాణం ధరించుకుని సిద్ధంగా ఉందాం. కాబట్టి మారు మనసు లేనివాడు, క్రీస్తు ప్రభుని విశ్వాసము లేనివాడు, ప్రభు అంటే నమ్మకం లేనివాడు, శ్రమలంటే భయపడ్డవాడు నిరాశపడిపోయి వెనక్కిపోతాడు. కానీ ప్రభు కోసం ఏదైనా పర్లేదని తెగించిన వాడు ఏం జరిగినా ధైర్యంగా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా గమనించి రెండవ రాకడ శ్రమలకు మధ్యలో వస్తుంది, సంఘం అప్పుడు ఎత్తపడుతుంది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, శ్రమల్లో నిలబడగలిగే విశ్వాసం మనకుందా? అట్ట ప్రార్థనా జీవితం, అటు లేఖన అవగాహన జీవితం అనుకుంటే ధన్యులు. రక్షణను పొంది వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటే ఎప్పుడు వచ్చినా పర్లేదు. మనల్ని ఏం చేశారు, చంపితే ఒక్క క్షణంలో అయిపోతాం, ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తాం. కాబట్టి అటువంటి విశ్వాస జీవితం నడుద్దాం, దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. థ్యాంక్ యూ.